ఎవరైనా స్టైల్గా ఉన్నారంటే ఏంట్రా పవన్ కళ్యాణ్లా ఉన్నావు అని అంటారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. మరి నేను ట్రెండ్ని ఫాలో అవ్వను, ట్రెండ్ని సెట్ చేస్తా అంటూ ట్రెండ్ సెటర్ అయ్యారు ఆయన. చాలామంది హీరోలు ఆయన్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. అంతెందుకు, నిన్న మొన్న ఆయన పారాగాన్ చెప్పులు వేసుకున్నారని, అవే చెప్పుల్ని కొని మేము కూడా కొనేసామంటూ ట్వీట్లు చేస్తున్నారంటే ట్రెండ్ సెట్ చేయడంలో పవన్ కళ్యాణ్ మార్క్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అలాంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య సోషల్ మీడియాలో పెద్ద వారే జరుగుతుంది. అసలు ఆ వారేంటి తెలుసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు దిశ టీవీ. ఈ మధ్య ఆయన వెళ్ళింది పుణ్యకార్యానికి, కానీ దీన్నే ప్రత్యర్థి వర్గం విమర్శనాస్త్రంగా మార్చుకొని వివాదాన్ని రాజేస్తుంది. ఇండస్ట్రీలో ఫ్యాన్స్ వార్ ఎప్పుడూ ఉండేదే. అందులో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓ అడుగు ముందే ఉంటారు. తమ హీరో కంటే ఏ విషయంలోనైనా ఇతర హీరోలు ఒక్క అడుగు ముందున్నా కూడా కళ్యాణ్ బాబే నెంబర్ 1 అంటూ వాదనకు దిగుతుంటారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం పలు సందర్భాల్లో తనకంటే ఫలానా హీరో బాగా చేస్తాడని, ఆ హీరో బాగా డ్యాన్స్ చేస్తాడని, ఈ హీరో సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వస్తాయని బహిరంగంగానే ఒప్పుకున్నారు. అది ఆయన హుందాతనం. కానీ ఆయన్ని దేవుడిలా అభిమానించే భక్తులు మాత్రం ఎందులోనైనా మావాడే నెంబర్ 1 అని పవన్ కళ్యాణ్పై వీరాభిమానం ప్రదర్శిస్తుంటారు. ఇక్కడ ఫ్యాన్స్ వార్ విషయానికి వస్తే, గతంలో ఎన్టీఆర్ బాగా లావైనప్పుడు దారుణంగా ట్రోల్ చేశారు. సింహాద్రి సినిమా తర్వాత చిరంజీవి ఎవరో తనకి తెలియదంటూ జూనియర్ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారం రేపాయి. ఎన్టీఆర్ని బుడ్డోడంటూ ఓ రేంజ్లో ట్రోల్ చేశారు. అప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్కి మెగా ఫ్యాన్స్కి మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. ఓవైపు పవన్ కళ్యాణ్ అంతా మన వాళ్ళే, హీరోలంతా ఒక్కటే అని కలుపుకొని పోతుంటే, ఆయన ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన హీరో కంటే ఎవ్వరూ ఎక్కువ కాదనే అభిప్రాయంలో ఉండనే ఉంటారు. దానికి తగ్గట్టుగానే ఫ్యాన్స్ వార్ నడుస్తూ ఉంటుంది. అయితే ఎన్టీఆర్ సింహాద్రి సినిమా తర్వాత బాగా లావయ్యారు. రాఖీ సినిమాకి వచ్చేసరికి మరీ దారుణంగా బరువు పెరిగిపోయారు. యమదొంగ సినిమాకి వచ్చేసరికి మళ్ళీ సన్నబడ్డారు. కానీ లావుగా ఉన్న టైంలో ఆయనపై పెద్ద ఎత్తున బాడీ షేమింగ్ నడిచింది. గతంలో చిరంజీవిపై ఎన్టీఆర్ చేసిన కామెంట్స్కి హర్ట్ అయిన మెగా ఫ్యాన్స్ ఎన్టీఆర్ని గట్టిగానే ట్రోల్ చేశారు. మెగా వర్సెస్ నందమూరి ఫ్యామిలీ మధ్య పెద్ద దుమారమే జరిగింది అప్పట్లో. సరే, ఇప్పుడు ఈ ఫ్యాన్స్ వార్ ముచ్చట ఎందుకు వచ్చిందనుకుంటున్నారా? మహాకుంభమేళాలో పుణ్యస్థానం ఆచరించారు జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మంగళవారం సాయంత్రం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాకు పవన్ కళ్యాణ్, శ్రీమతి అనా కొణిదెల దంపతులు హాజరై పుణ్యస్నానం ఆచరించారు. వారితో పాటు పవన్ కళ్యాణ్ కుమారుడు అఖిరానందన్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పుణ్యస్థానాలు ఆచరించారు. అయితే పవన్ కళ్యాణ్ షర్ట్ తీసేసి ఒంటిపై జంధ్యం వేసుకొని భార్య నుదుటున బొట్టు పెట్టి ఈ పుణ్యస్థానాలు ఆచరించడంతో విపరీతమైన చర్చ నడుస్తుంది. వైసీపీ పార్టీ వాళ్ళైతే పవన్ కళ్యాణ్ జంధ్యం వేసుకోవడం పైన, క్రిస్టియన్ అయిన భార్యతో కలిసి పుణ్యస్నానం ఆచరించడం పైన విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ చెత్త రాజకీయాలు పక్కన పెడితే, మధ్యలో ఈ వివాదంలోకి ఎన్టీఆర్ ఫ్యాన్స్ వచ్చారు. గతంలో ఎన్టీఆర్ని బాడీ షేమింగ్ చేసిన ట్వీట్లను వెతికి మరీ వాటికి పవన్ కళ్యాణ్ తాజా లుక్తో సమాధానం ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ పుణ్యస్థానం ఆచరిస్తున్న సమయంలో ఒంటిపై ఉన్న షర్ట్ తీసేశారు. దాంతో ఆయన పొట్టతో కనిపించడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాడీ షేమింగ్ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. గతంలో ఎన్టీఆర్ లావుగా ఉన్నాడని, పొట్ట ఉందని బాడీ షేమింగ్ చేశారు కదా, మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ లుక్ చూసారా ఎలా ఉందో అంటూ పవన్ కళ్యాణ్ పొట్టపై ట్రోలింగ్ చేస్తూ ట్వీట్లు వేస్తున్నారు. ఓవైపు పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో నటిస్తుండగా ఆ సినిమాలో చాలా స్టైలిష్గా కనిపించారు పవన్. కానీ ఇప్పుడు షర్ట్ తీసేసేసరికి పొట్టతో కనిపించడంతో ఇది అసలు రియల్ ఓజీ ఓకేనా అంటూ కామెంట్లు చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. అయితే జన సైనికులు కూడా వీటికి గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. అయితే ఇక్కడ చర్చించాల్సిన విషయం ఏంటంటే, అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ని పొట్ట ఉందని బాడీ షేమింగ్ చేశారంటే అప్పటికి ఆయన వయసు నిండా 20 ఏళ్ళు మాత్రమే. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వయసు 53 ఏళ్ళు. ఈ వయసులో పొట్ట రాకుండా ఉంటుందా? పైగా నిరంతరం ప్రజాసేవలో ఉంటున్న పవన్ కళ్యాణ్ రియల్ హీరోగా ఉన్నాడు కాబట్టి తెరపై హీరోయిజం చూపించాల్సిన పని లేదు. 6 ప్యాక్లు అంతకంటే అవసరమూ లేదు. ఒకవేళ కావాలనుకుంటే కండలు రప్పించడం పవన్కి పెద్ద పనేం కాదు. బండల్ని సైతం పిండి చేసిన హిస్టరీ పవన్కి ఉండనే ఉంది. ఓ 2 నెలలు ఫోకస్ పెట్టారంటే 6 ప్యాక్తో సిక్సర్ కొట్టేస్తాడు. కానీ ఆయన డిప్యూటీ సీఎం హోదాలో రాజకీయాలతో బిజీగా ఉన్నారు కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉన్నారు అని పవన్ ఫ్యాన్స్ గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు.
ఆయన ఓజీ సినిమాలో చాలా స్టైలిష్గానే కనిపిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ అదే లుక్లోకి రావాలంటే కాస్త సమయం పట్టక తప్పదు అని ఒక్కోసారి రావడం లేట్ కావచ్చు, కానీ రావడం మాత్రం పక్కా అని పవన్ ఫ్యాన్స్ కమెంట్ చేస్తున్నారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గతంలో చెప్పినట్టుగానే హీరోలంతా ఒక్కటే, మేమంతా ఒకటే, మీరు మాత్రమే మాడాలని చాలామంది కూడా హీరోలు చెప్పారు. సో ఈ విషయాన్ని ఫ్యాన్స్ కూడా గుర్తుపెట్టుకుంటే అందరికీ మంచిదని మరికొంతమంది అయితే సోషల్ మీడియాలో కమెంట్స్ చేస్తున్నారు.